హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియో నా శారీస్ అండ్ మగ్గం బ్లౌజెస్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే 1.2K వ్యూస్ రావడం కూడా నాకు ఇప్పుడు చాలా చాలా గ్రేట్ అనిపిస్తుంది. సో ఈ వీడియోలో అయితే నేను హోమ్ మేడ్ నీమ్ సోప్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఈజీగా 10 మినిట్స్లో అయిపోద్దండి. అస్సలు పెద్ద కష్టమే అవసరం లేదు. ఆల్రెడీ దీని మీద చాలామంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టారు. బట్ ఈరోజు మాత్రం నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. నీమ్ సోప్ ఫస్ట్ టైం ట్రై చేశాను. లాస్ట్ టైం నేను కాఫీతో సోప్ చేశాను, చాలా చాలా బాగా వచ్చింది. బాగా వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో రికార్డ్ చేద్దాంలే అనుకున్నా. సో అందుకే ఈసారి మాత్రం ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే నీమ్ లీవ్స్ని మంచిగా వేపాకుని బాగా కడుక్కొని మంచిగా వాష్ చేసేసుకొని దాన్ని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అది మొత్తం గ్రైండ్ అయిన తర్వాత కొన్ని వేసాను. అసలు వాటర్ ఎక్కువగా యాడ్ చేయొద్దు. జస్ట్ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి దాన్ని మంచిగా గ్రైండ్ చేయండి. అసలు నా థ్రోట్ అస్సలు బాగాలేదండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం ఫీవరిష్గా, కొంచెం జలుబు కూడా అయింది. అందుకే నా వాయిస్ ఇలా ఉంది. సారీ, ఏమనుకోవద్దు. సో నెక్స్ట్ ఇలా వాటర్ వేసిన తర్వాత కొంచెం ఇలా పేస్ట్ లాగా లిక్విడ్ ఫామ్లో అయిపోతుంది కదా, దాంట్లో కొంచెం నేనైతే రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. అండ్ శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, సున్నిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కాఫీ పౌడర్ కూడా ఒక చిన్న ప్యాకెట్ కాఫీ కూడా యాడ్ చేస్తున్నాను. ఆ కాఫీలు, ఆ షుగర్ ప్యాకెట్స్ అన్నీ మేము శ్రీలంకకి వెళ్ళినప్పుడు హోటల్స్లో అన్నీ నేను లేపేసినవి అన్నీ కొట్టేశాను అనమాట. అన్నీ అప్పుడు హ్యాండ్ బ్యాగ్స్లో వేసుకొని వచ్చా. సో ఇలాంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటాను. సో బియ్యపిండి ఎందుకంటే అదొక స్క్రబ్ లాగా పనిచేస్తుంది. మీకు డ్రై స్కిన్ అలా ఏమైనా ఉంటే ఎక్కువ వేసుకోకండి, కొంచెం వేసుకోండి. ఆయిల్ స్కిన్ అలా ఏమైనా ఉంటే కనుక మీరు వేసుకోవచ్చు బియ్యపిండి కొంచెం ఎక్కువగానే. అండ్ ఈలోపు నేను ఏం చేశానంటే ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని హాఫ్ వరకు వాటర్ ఫిల్ చేసేసి అది బాయిల్ అవ్వడానికి పెట్టేసా. ఈలోపు నేను సోప్ని కూడా కట్ చేసుకోవడం అండ్ ఇంకా కాఫీయే కాకుండా అలోవెరా జెల్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను యూస్ చేసేదైతే బోరోప్లస్ అలోవెరా జెల్. మీరు జనరల్గా ఏ బ్రాండ్ అలోవెరా జెల్ అయినా యూస్ చేయొచ్చు. బట్ అది మాత్రం ట్రాన్స్పరెంట్గా ఉండాలి, గ్రీనిష్గా ఉండొద్దు అండ్ ఏం స్మెల్ ఉండొద్దు, నార్మల్ ప్లెయిన్ ఉండాలి. బోరోప్లస్ అలోవెరా జెల్ అయితే కొంచెం స్మెల్ ఉంటుందండి, కానీ పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ కొద్దిగా ఆల్మండ్ ఆయిల్ నేనైతే అందులో యాడ్ చేశాను. మీకు నచ్చితే మీరు కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. ఏదైనా మీకు కావాల్సిన ఎసెన్షియల్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు స్మెల్ కోసం. అండ్ నెక్స్ట్ కొంచెం ఫ్లాక్సీడ్ జెల్ యాడ్ చేశాను. ఇవన్నీ ఆల్ప్స్ గుడ్నెస్ బ్రాండ్వి. అండ్ విటమిన్ సి టోనర్ అప్పుడు నేను మామ్స్కోలో అప్పుడు ఫ్రీగా ఉండే అని పెట్టా. అది ఆల్మోస్ట్ ఇంట్లో ఉండబట్టి 2-3 మంత్స్ అవుతుంది, ఎక్కడ దాన్ని యూజ్ చేయట్లేదు. సరే ఈ సోప్లో అయినా యూజ్ చేద్దామని చెప్పి విటమిన్ సి టోనర్ కూడా యాడ్ చేసి ఒక్కసారి ఇవన్నీ యాడ్ చేశాక జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకొని అది మొత్తం పేస్ట్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవడమే. సో మీరు మీ క్రియేటివిటీతో ఎన్ని టైప్స్ ఆఫ్ సోప్స్ అయినా చేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు నీమ్ సోప్ చేసా, జస్ట్ కాఫీ సోప్ చేసుకోవచ్చు, రోజ్ సోప్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందనమాట, మీకు ఈ సోప్లో ఇది ఉంటే బాగుంటుంది అని అనిపించింది ఏదైనా తీసుకోవచ్చు. సో సోప్ బేస్తో కూడా చేయొచ్చు అండి. నా దగ్గర సోప్ బేస్ కూడా ఉంది, కానీ మీకు చూపించడం కోసం మాత్రం నేను ఇప్పుడు పియర్ సోప్ అయితే కట్ చేస్తున్నాను. పియర్ సోప్ ఆల్రెడీ దాని ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది, దాని స్మెల్ చాలా బాగుంటుంది కాబట్టి సోప్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. బట్ మనం సోప్ బేస్ యూస్ చేస్తే మాత్రం స్మెల్ అంతగా ఉండదు, అసలు వాసనే ఏమి ఉండదు అనమాట. అందుకని దానికి కొంచెం మీరు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కానీ ఏదైనా స్మెల్ రావడానికి ఏదైనా వేసుకుంటే మాత్రం బాగుంటుంది. సో చాలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా కట్ అయిపోతుంది కూడా. ఈ సోప్ పెద్ద కష్టమే లేదు అస్సలు. సో చిన్న చిన్న సోప్ కట్ చేసేసి ఇంకో గిన్నె పెట్టా. ఇప్పుడు ఆ పెద్ద గిన్నె మీద నేను ఇంకో గిన్నె పెట్టా. డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనమైతే దీన్ని మెల్ట్ చేసేసుకోవాలి. సో ఆ పెద్ద గిన్నెలో ఈ సోప్స్, కట్ చేసుకున్న సోప్స్ అన్నీ యాడ్ చేసేసి మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేస్తున్న అది కొంచెం మెల్ట్ అవ్వగానే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా నీమ్ పేస్ట్, అదైతే యాడ్ చేయాలి. వాటర్ అసలు ఏమీ యాడ్ చేయొద్దండి, యాజ్ ఇట్ ఈస్ ఆ పేస్ట్కి పేస్టే
మీరు యాడ్ చేయండి. మీకు కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి నా పేస్ట్లో అనిపించినా పర్వాలేదు, అది ఇప్పుడు మెల్ట్ అయిపోతుంది కదా సోప్ బేస్తో, మీకు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది లాస్ట్కి. ఓకేనా? సో అలా మీరు మెల్ట్ చేసేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండండి, మిక్స్ చేస్తూనే ఉండండి అండ్ ఫైనల్గా గ్రీన్ కలర్లో మీకు రెడీ అయిపోతుంది. సో ఇదైతే బాగా వచ్చిందండి, బాగా వర్క్ అయింది. అండ్ లాస్ట్ కాఫీ సోప్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా నేను ఆలోచిస్తున్నా ఇంకా ఏం చేయవచ్చు అని. ఆరెంజ్ పీల్ సోప్ చేసుకోవచ్చు అండి, రోజ్ పౌడర్తో చేసుకోవచ్చు, ఇంకా నార్మల్ సున్నిపిండి సోప్ చేసుకోవచ్చు, ఏదంటే అది. పియర్ సోప్ అయితే జనరల్గా ఎక్కడైనా దొరికేస్తుంది కదండి, నార్మల్గా మీరు తెచ్చేసుకొని 1-2 తెచ్చుకొని. నేను లాస్ట్ టైం కాఫీ సోప్ చేసినప్పుడు 2 సోప్స్ యూస్ చేస్తే నాకు 3 సోప్స్ వచ్చాయి. ఈసారి ఏంటో 2 సోప్స్ యూస్ చేస్తే 2 సోప్సే వచ్చాయి రిటర్న్లో. ఇక్కడ మిస్టేక్ అయిందా ఏంటి అనేది నాకు ఇప్పటివరకు అర్థం అవ్వట్లేదు. బట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్ టైం అయితే నాకు ఒక సోప్ ఎక్స్ట్రా వచ్చింది. నేను 2 సోప్స్ పియర్ సోప్ యూస్ చేస్తే నాకు 3 వచ్చాయి. సో ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి ఎన్ని వస్తున్నాయి. అండ్ నాకు ఎక్కడ మిస్టేక్ అయింది, ఎందుకు నా ఒక సోప్ క్వాంటిటీ తగ్గింది అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో మొత్తానికైతే మంచిగా మెల్ట్ చేసేసుకున్నాను. అండ్ ఈ పెద్ద గిన్నెలో నుంచి ఈ చిన్న గిన్నె తీయడం నాకు కొంచెం కష్టమైంది. బట్ ఫైనలీ లాస్ట్కి అయితే తీసేసిన తర్వాత అలానే మన దగ్గర నార్మల్గా నా దగ్గర అయితే సిలికాన్ సోప్ మౌల్డ్ ఉందండి. మీ దగ్గర లేకపోతే ఏదైనా స్టీల్ బౌల్స్లో కానివ్వండి, ప్లాస్టిక్ బౌల్స్లో కానివ్వండి, కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసి ఆర్ బటర్ పేపర్ అలా వేసేసి ఈ మిక్స్చర్ని మనం డైరెక్ట్గా పోర్ చేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఈ సిలికాన్ సోప్ మౌల్డ్ ఉంది. ఇందులో 4 షేప్స్ ఉంటాయండి. బాగుంటుంది కూడా, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. కొంచెం మనకి బాగుంటుంది బాత్ చేసేటప్పుడు కూడా ఆ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ సోప్స్తో చేస్తుంటే బాగుంటుంది. సో నేనైతే ఒకటి హార్ట్ షేప్ మౌల్డ్లో వేసేసాను, ఇంకొకటి ఓవల్ షేప్ దాంట్లో వేసేసుకున్నా. జస్ట్ 2 సోప్స్ అయ్యాయి అంతే. నేను అదే అనుకున్నా ఎందుకు ఇలా అయినాయా అని చెప్పి. లాస్ట్కి పైన ఇలా బబుల్స్ లాగా ఉన్నాయి కదండి, ఆ బబుల్స్ని తీసేయడానికి కూడా సోప్ మేకింగ్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు ఒక స్ప్రే యూస్ చేస్తారు బబుల్స్ అన్నీ పోవడానికి. బట్ మనకంత అవసరం లేదు, మనం మన కోసమే చేసుకుంటున్నాం కాబట్టి ఆ లేయర్ అనేది, ఆ ఫినిషింగ్ లేయర్ చాలా బాగుంటుంది. అండ్ అది మనం ఎలాగో యూస్ చేస్తాం ఆ సోప్ని కాబట్టి అది మెల్ట్ అయిపోయి కరిగిపోయి నార్మల్ అయిపోతుంది. సో అంత పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇక నేను చూపిస్తున్నాను కదా, అదే చెప్తున్నా, ఆ బబుల్స్ అన్నీ పోవడానికి కూడా జనరల్గా స్ప్రేస్ యూస్ చేస్తానని. కానీ ఇక్కడ అంత ఏం అవసరం లేదు. నాకు ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి జస్ట్ 10 minutes పట్టిందండి అంతే. మనం ముందే ఈ మిక్చర్ అంతా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి 5 minutesలో అయిపోద్ది. అస్సలు పెద్ద పనే కాదు. అండ్ దీన్ని ఫ్రీజర్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. నార్మల్ రూమ్ టెంపరేచర్కి ఒక 1-1.5 hour అలా పక్కన ఉంచేస్తే అది మంచిగా సెట్ అయిపోతుంది. నేనైతే ఆలోపు కొంచెం పని ఉంటే చేసేసుకున్నా. అండ్ డిన్నర్ చేసేసి వచ్చి చూసేసరికి అది మంచిగా సెట్ అయిపోయింది. అండ్ మంచిగా నురుగ కూడా వస్తుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ పియర్స్ యూజ్ చేసాం కదా. సో బేస్ యూజ్ చేస్తే కూడా మనకి బాగానే వస్తుందండి. సో నేను ఇంకొకసారి కూడా ట్రై చేశా అండ్ ఇది కూడా నురుగ బాగా వచ్చింది. సో అందరికీ వీడియో నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా ఫన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.